ఈ సెట్ ట్రిగనోమెట్రీ. సో పీరియాడిక్ ఫంక్షన్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ యొక్క బేసిక్స్ ఏంటి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ పీరియాడిక్ ఫంక్షన్ డెఫినేషన్. ఇఫ్ t is a least positive real number such that f of x plus t equal to f of x, then f of x is a periodic function with a time period of t. సో మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఒక ఫంక్షన్ ఉంది విత్ టైం పీరియడ్ t, టైం పీరియడ్తో రిపీట్ అవుతుంది అనుకోండి. సో ఆ ఫంక్షన్ వచ్చేసి ఏమంటామంటే పీరియాడిక్ ఫంక్షన్ అంటాము. సో ఏ టైం పీరియడ్ అయితే రిపీట్ అవుతుంటుందో దాన్ని వచ్చేసి మనం టైం పీరియడ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్ వేవ్ ఫామ్ తీసుకున్నాం ఇక్కడ, సైనసాయిడల్ వేవ్ ఫామ్. సో వేవ్ ఫామ్ వచ్చేసి ఏంటి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం రీచ్ అవుతుంది, మినిమం వాల్యూ వస్తుంది 0కి, మళ్ళీ అగైన్ నెగిటివ్, మ్యాక్సిమం 0. సో ఫంక్షన్ 0 to 2π రేంజ్లో ఏమవుతుంటుందంటే రిపీట్ అవుతుంటుంది. సేమ్ ఇదే వేవ్ ఫామ్ ఉంటుంది రిమైనింగ్ ఫంక్షన్ తీసుకున్నా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 to 2π ఉందనుకోండి. సో నెక్స్ట్ 2π to 4π కూడా సేమ్ అదే వేవ్ ఫామ్ ఉంటుంది, 4π to 6π కూడా సేమ్ అదే వేవ్ ఫామ్ ఉంటుంది. వేవ్ ఫామ్ వచ్చి సేమ్ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి దీన్ని వచ్చేసి ఏమంటామంటే టైం పీరియడ్ అంటాం. ఏ టైం పీరియడ్తో రిపీట్ అవుతుందో దాన్ని టైం పీరియడ్ అంటాం, ఎంత టైంతో అయితే రిపీట్ అవుతుంటుందో. సో ఇంకా ఏంటంటే ఫంక్షన్ f of x plus t equal to f of x అని అంటే మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ π/2 దగ్గర ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం పీరియడ్ t plus π/2 దగ్గర కూడా వాల్యూ సేమ్ అదే వాల్యూ ఉంటుంది, వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. ఎందుకంటే వేవ్ ఫామ్ అనేది ఏమవుతుంటుంది, రిపీట్ అవుతుంటుంది కాబట్టి. సో సేమ్ టైం పీరియడ్లో సేమ్ అదే వాల్యూ ఉంటుంది, వాల్యూలో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. నెక్స్ట్ సో ఇక్కడ ఫంక్షన్ టైం పీరియడ్ ఇచ్చాను ఆల్రెడీ. సో సైన్ వేవ్ ఫామ్, కాస్ వేవ్ ఫామ్, దాని యొక్క టైం పీరియడ్ ఎంత, వాటి యొక్క బేసిక్స్ అన్నీ ఫస్ట్ వీడియోలో సాల్వ్ చేసాము. సో ట్రిగనోమెట్రీ రేషియో యొక్క బేసిక్స్లో. సో అక్కడికి వెళ్ళి చూడండి ఇన్కేస్ చూడండి వాళ్ళు ఉంటే. సో సైన్ ఆఫ్ ax ప్లస్ b ఉందనుకోండి. సో నార్మల్గా సైన్ యొక్క టైం పీరియడ్ వాల్యూ 2π ఉంటుంది. సో సైన్ ఆఫ్ ax ప్లస్ b ఉన్నప్పుడు టైం పీరియడ్ 2π/a. సో ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ a ఉంది కాబట్టి సో డివైడెడ్ బై a అవుతుంది. నెక్స్ట్ అలాగే కాస్ ఆఫ్ ax ప్లస్ b. సో 2π/a, tan ఆఫ్ ax ప్లస్ b. సో tan యొక్క టైం పీరియడ్ వాల్యూ π కాబట్టి π/a వస్తుంది. సో ఓన్లీ x కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాంతో మాత్రం మనం డివైడ్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ b ఉంది అవసరం లేదు, ఇక్కడ సమ్ వాల్యూ, సమ్ c వాల్యూ ఉందనుకోండి. సో అలాంటి కేసెస్లో కూడా మనం దీన్ని కన్సిడర్ చేయము, ఓన్లీ x యొక్క కోఎఫిషియంట్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో సైన్ కాస్ 2π కాబట్టి డివైడ్ బై a వచ్చింది. సో 2π/a, 2π/a. సో ట్యాన్కి వచ్చేసి టైం పీరియడ్, సో π/a. సో కోసెకెంట్ అండ్ సీకెంట్ కూడా టైం పీరియడ్ వాల్యూ 2π ఉంటుంది. సో 2π/a, 2π/a. నెక్స్ట్ కాట్, ట్యాన్ యొక్క టైం పీరియడ్ π కాబట్టి కాట్ కూడా సేమ్ π ఉంటుంది, π/a. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే డినామినేటర్లో రాయాలి, రిమైనింగ్ టర్మ్స్ని మనకు అనవసరం. నెక్స్ట్ సో ద పీరియడ్ ఆఫ్ మోడ్ సైన్ ఎక్స్, మోడ్ కాస్ ఎక్స్, మోడ్ టాన్ ఎక్స్, మోడ్ కాట్ ఎక్స్, సో మోడ్ సీకెంట్ ఎక్స్, కోసెకెంట్ ఎక్స్ ఈజ్ π. సో నార్మల్గా సైన్ ఎక్స్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఏంటి, 2π ఉంటుంది. సైన్ ఎక్స్ యొక్క టైం పీరియడ్ 2π ఉంటుంది. సో కానీ మోడ్ సైన్ ఎక్స్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఏమొస్తుంది, π వస్తుంది. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ వేవ్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి. సో 0 to π, π to 2π, మొత్తం కంప్లీట్ 2π టైం పీరియడ్ ఉంటుంది. టోటల్ టైం పీరియడ్ వచ్చేసింత 2π ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం మోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి వాల్యూ అది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో ఈ వాల్యూ π, నెక్స్ట్ ఈ వాల్యూ కూడా π. సో π టైం పీరియడ్ రేంజ్లో ఏమవుతుంది, వేవ్ ఫామ్ అనేది రిపీట్ అవుతుంది. సో సైన్ అండ్ కాస్ నార్మల్గా 2π ఉంటుంది, సెకండ్ అండ్ సీకెండ్ కూడా 2π ఉంటుంది. కానీ వాటికి మోడ్ అప్లై చేస్తే వచ్చే టైం పీరియడ్ మనకి π టైం పీరియడ్ వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. సో సైన్ వేవ్ ఫామ్ యొక్క మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ. మినిమం వాల్యూ -1 ఉంటుంది. సో వేవ్ ఫామ్లో తెలుస్తుంది ఇక్కడ మీకు -1, మ్యాక్సిమం వాల్యూ 1. సో కాబట్టి రేంజ్ వచ్చేసి ఎంత ఉంటుంది, -1 to 1 ఉంటుంది సైన్ వేవ్ ఫామ్. నెక్స్ట్ సిమిలర్గా కొసెకెంట్ కాస్ వేవ్ ఫామ్. కాస్ వేవ్ ఫామ్ కూడా మినిమం వాల్యూ -1, మినిమం వాల్యూ -1, నెక్స్ట్ అలాగే మ్యాక్సిమం వాల్యూ 1. సో కాబట్టి రేంజ్ వచ్చేసి ఏంటి, -1 to 1 ఉంటుంది. సో నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తాం మనము.
సో ఏదైనా సరే ఒక ఫంక్షన్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఇచ్చారనుకోండి, దాని యొక్క మినిమం వాల్యూ ఈక్వల్ టు సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో సి వచ్చేసి కాన్స్టెంట్ టర్మ్, ఏ కాస్ యొక్క కోఎఫిషియంట్, బి సైన్ యొక్క కోఎఫిషియంట్. సిమిలర్గా మ్యాక్సిమం వాల్యూ అడిగితే ఇక్కడ మైనస్ ప్లేస్లో ప్లస్ ప్లేస్ చేస్తాం. సో సి ప్లస్, సో ఓన్లీ డిఫరెన్స్ ప్లస్ ఉంటుంది. ప్రీవియస్ కేసులో అక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ అక్కడ రేంజ్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ రేంజ్ మినిమమ్ టు మ్యాక్సిమం. మినిమం వాల్యూ సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కొన్నిసార్లు ఇక్కడ సి ఆప్షన్ ఇస్తాడు, సి ఉండదు. సో ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ అంటాడు. అలాంటి కేసులో సి రాయము, ఓన్లీ మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తాము. సో చాలా సింపుల్ చాప్టర్ ఇది. సో మీరు ఈజీగా కన్ఫామ్గా స్కోర్ చేసుకునే చాప్టర్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము.